నమస్కారం 6 టీవీకి స్వాగతం. నేను సహనా. రెండు తెలుగు రాష్ట్రాలలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుందాము. ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే 27.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. నిజామాబాద్లో 35 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. మెదక్లో చూసుకున్నట్లయితే 30.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇకపోతే హైదరాబాద్లో 37 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఖమ్మంలో 31.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక హన్మకొండలో చూసుకున్నట్లయితే 29 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక చివరగా రామగుండంలో చూసుకున్నట్లయితే 37.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కనిష్టంగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో 27.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రామగుండంలో 37.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తున్నాయో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలలో వాతావరణం ఎలా ఉందో చూసేద్దాం. విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే 32.8 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. గుంటూరులో 37.3 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. విజయవాడలో చూసుకున్నట్లయితే 38.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక కర్నూలులో 39.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక అనంతపురంలో చూసుకున్నట్లయితే 40.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. తిరుపతిలో చూసుకుంటే 38.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక నెల్లూరులో 38.6 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఇక మచిలీపట్నంలో చూసుకున్నట్లయితే 36.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓవరాల్ గా కనిష్టంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో 36.4 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. ఇక గరిష్టంగా చూసుకున్నట్లయితే అనంతపూర్లో 40.2 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదండి వెదర్ రిపోర్ట్ అప్డేట్స్. మరో అప్డేట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.